వర్తమానం ఛానల్కి స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న గవర్నర్. రూపాయలు 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం, నిరుద్యోగ యువతకు భారీ ఆర్థిక సహాయం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కలల సాకారానికి ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందన్నారు. ప్రజలే పాలకులకు కేంద్ర బిందువని, వారి అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, మహిళల అభివృద్ధి. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో రైతులే ప్రధాన భాగస్వాములని, వారి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, అన్నదాతలకు రుణమాఫీ చేసి 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని వివరించారు. రైతు భరోసా కింద ఎకరానికి ₹12,000 అందిస్తున్నామని, వరి పంటకు ₹500 బోనస్ ఇస్తున్నామన్నారు. అంతేకాక రైతుల సమస్య పరిష్కారానికి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల అభివృద్ధికి మహాలక్ష్మి పథకం కీలకంగా మారిందని, ఉచిత బస్సు ప్రయాణంతో లక్షలాది మహిళలకు లబ్ధి కలుగుతుందని గవర్నర్ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, రాష్ట్ర పురోగతి. తెలంగాణ గొప్ప సంస్కృతి, సమాజ హితం కోసం గద్దర్, అంజయ్య వంటి మహనీయుల కృషిని గవర్నర్ ప్రస్తావించారు. జననీ జయ కేతనాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి సామాజిక న్యాయాన్ని ప్రభుత్వం ప్రధానంగా దృష్టిలో ఉంచుకుందన్నారు. అలాగే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం రాష్ట్ర సంస్కృత వైభవానికి నిదర్శనమన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభను గురువారంకి వాయిదా వేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది నిరుద్యోగులకు ₹6,000 కోట్లు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. యువతకు స్వయం ఉపాధి, ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు. హైదరాబాద్లో కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత భారాస ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కార్పొరేషన్లు నిర్లక్ష్యం చేయబడడంతో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలు ప్రయోజనం అందుకోలేకపోయారని బట్టి విమర్శించారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా ₹3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ. ఈ నెల 15న పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారని బట్టి తెలియజేశారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వారసత్వ భవనాల పునరుద్ధరణ. చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం ₹540 కోట్ల మంజూరు చేసింది. దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. యూనివర్సిటీలోని వారసత్వ భవనాలను పునరుద్ధరించేందుకు 15.5 కోట్ల కొత్త భవనాల నిర్మాణానికి 100 కోట్లు వెంటనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం మూసీ నదికి దగ్గరగా ఉండటంతో పునరుజ్జీవ పథకం పూర్తయిన తర్వాత తిరిగి తెరవనున్నారు. అధికారులతో కలిసి బట్టి విక్రమార్క హెరిటేజ్ భవనాలను పరిశీలించి వాటి పునరుద్ధరణకు త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సానుకూలంగా స్పందించి ఈ 2 నిధులు కూడా వెంటనే ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి సాంఘిక ఎస్సీ డెవలప్మెంట్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ సంబంధించి వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ 2 వెల్ఫేర్ శాఖలకు సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి ఎస్టీ సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని వారు కొన్ని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రకటించమని నాకు సమాచారం అందించారు. ఈ యాక్షన్ ప్లాన్ అంతా వారిదే. దీనికి సంబంధించి చాలామంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఒక పక్కన,
ఇంకో పక్కన స్వయం ఉపాధితో ప్రయత్నం చేసుకోవాలనే ఆశ ఇంకో పక్కన. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి క్యాలెండర్ అనౌన్స్ చేసి దాని ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. దాంతోపాటు సైమల్టేనియస్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వాళ్ళ కోసం 10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని, ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి, బీసీ వెల్ఫేర్కి సంబంధించి పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారు ఈ 2 శాఖలు చూస్తున్నారు. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ శాఖను వారు చూస్తున్నారు. వారిద్దరు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. సో దాంట్లో భాగంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి, బీసీ మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్తో పాటు ఒక్క స్కీమ్కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా ఒక 5 లక్షల మందికి 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ స్టేట్ లెవెల్ ఆన్ 15th March 2025. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారం చేసుకొని 15th March 2025 నుంచి 5th April 2025 వరకు, అంటే కనీసం 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ని 6th April 2025 నుండి 31st May 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. May 2025కి కంప్లీట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా June 2, 2025 ఈ సెలక్షన్ని, శాంక్షన్ లెటర్స్ని ఆ రోజు లబ్ధిదారులకు అందరికి ఇచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తయారు చేసి వారు నన్ను మీ అందరికీ ప్రెస్కి బ్రీఫ్ చేయమని చెప్పారు. ఈ స్కీమ్ సంబంధించి వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్ నౌ. వీఆర్ స్టార్టింగ్ దిస్. మన రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ సంబంధించి పూర్తిగా ఈ కార్పొరేషన్స్ ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ వచ్చి అన్ఎంప్లాయిడ్ యూత్. సో వాటన్నిటిని బంద్ చేశారు. సో వీళ్ళందరికి స్టడీ చేసి దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి వారు తయారు చేసి వివిధ శాఖలతో మాట్లాడి, ఆర్థిక శాఖతో కూడా మాట్లాడి ఈ స్కీమ్ని ఈరోజు ప్రకటించమని మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల స్వయం ఉపాధి పథకం కోసం, వారి కాళ్ళ మీద నిలబడటం కోసం 6,000 కోట్ల రూపాయలని ఈ కార్యక్రమం కోసం వెచ్చించడానికి తగు నిర్ణయం తీసుకున్నాం. ఈ స్కీమ్స్ అన్నీ కూడా రేపు 15th March 2025 నాడు అనౌన్స్ చేసినప్పుడు ఆ స్కీమ్స్తో దీంతో పాటు ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆ డిపార్ట్మెంట్ వారీగా అనౌన్స్ చేస్తారు.
హా, అమ్మా 3 lakhs అమ్మా ఇండివిజువల్. ఈ స్కీమ్ పేరు రాజు యువ వికాస్. దీనికి సంబంధించి 3 లక్షల వరకు అన్ఎంప్లాయిడ్ యూత్. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ అని అంటే ఏజ్ లిమిట్ కూడా ఉంది కార్పొరేషన్స్ లో కొత్తగా, అప్ టు 55 years వరకు ఉంది. అంటే జాబ్ అంటే ప్రభుత్వ పరంగా జాబ్ చేస్తున్నందుకు సో అతనికి ఎంప్లాయిడ్ అన్నట్టేగా. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండి అతను నేను జాబ్ చేస్తున్నానంటే అసలు ఏ ఉపాధి లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అమ్మా క్రైటీరియా ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ కొంత అవన్నీ కూడా రేపు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఆ కండిషన్స్ అన్ని అనౌన్స్ చేస్తాను. సో నేను ఓన్లీ అవుట్లైన్ ఈరోజు మీకు చెప్తాను. ఈ స్కీమ్ పేరు రాజు యువ వికాస్. దీనికి 6,000 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ఒక నిమిషం. బ్యాంక్ లింకేజ్ కొంత ఉంటుంది, కొంత. సో 6,000 కోట్ల రూపాయలు. ఆ బ్యాంక్ లింకేజ్ కూడా స్టేట్ గవర్నమెంటే బ్యాంకర్స్తో మాట్లాడి ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. అప్ టు 55 years వరకు ఉన్నట్టు. సరే, దాని గురించి మిత్రుడికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చాకల ఐలమ్మ గారి యూనివర్సిటీ ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, పర్టికులర్గా వీరనారి మీద ప్రేమ ఉన్నటువంటి బహుజనులందరికీ గొప్ప కార్యక్రమం కాబట్టి 540 కోట్లతో దీన్ని యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫోకస్గా పెట్టి దీన్ని గ్లోరిఫై చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.